నమస్తే, వెల్కమ్ టు వయా టీవీ. నేను మీ జర్నలిస్ట్ దగ్గర. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావాణి అంటూ కూడా పబ్లిక్ సమస్యలు తెలుసుకునే ప్రయత్నంలోనే ప్రగతి భవన్ కంచెలు కూడా కూలగొట్టి ఇక్కడ ప్రజావాణిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా గతంలో అన్ని రోజులు నడిపిస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చినా కూడా అన్ని రోజులు సాధ్యం కాదు. 2 రోజులు మంగళవారం, శుక్రవారం దినాలలో మేము ప్రజావాణి నిర్వహిస్తాము. అక్కడ సంబంధిత అధికారులు కానీ సంబంధించినటువంటి మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అక్కడ సమీక్ష చేయబోతా ఉన్నారు. సమస్యల మీద కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన ప్రజాపాలన నిర్వహిస్తుందని కూడా చెప్పుకుంటూ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ప్రజాభవన్ అంటే ప్రగతి భవన్ అలియాస్ ప్రగతి భవన్ దగ్గర ప్రజా దర్బార్ అంటే ప్రజావాణి కోసం వచ్చినటువంటి బాధితులు సమస్యల మీద వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం పేరు అన్న? मेरा नाम शेख खदीर है। मैं यहाँ रोड नंबर 10 से आया। मैं सिंगाड़ा बस्ती से आया। हमारे बहन को डबल बेडरूम देते बोल के ये लोग क्या करे मालूम, खाली फिराए दूसरे लोगों के मैं लक्ष्मी बोल के रोड नंबर 7 के पास लक्ष्मी बोल के रहती, उसको एक डब्बा दे किराए को मिला। उन्हें भी नहीं चला रही वो डब्बा, दूध नहीं बेच रही, उन्हें किसी और को दी। फिर दलित भी निकाल ली उन्हें, दलित के पैसे भी उसको आए, दलित के आए। अब डबल बेडरूम भी उसको अलर्ट हुआ। हमारी बहन बेवा है, उसको 3 बच्चे हैं। मैं किराया दे के उसको विजयनगर कॉलोनी के अंदर रखा मैं, और घर का खर्चा उठा रहा हूँ मैं। तो अब माँ बाप भी नहीं है और मेरे को बिजनेस भी नहीं है कुछ भी। अब मेरे बहन के लिए एक डबल बेडरूम मिल गया तो बस से अंदर जाके अंदर गया मैं, एप्लीकेशन लगाया, मेरे बहन को भी लेके आया था लास्ट वीक। अब दिया मैं, उसके इंतज़ार में हूँ मैं। जिसको है सो वाले को डबल बेडरूम भी मिल गया। एक लक्ष्मी बोल के रोड नंबर 7 गटी स्कूल के बाजू में उसका डब्बा भी है, इंक्वायरी कर लो आप लोग। क्या हुआ? घर भी है ऑलरेडी, उसको घर है रोड नंबर 7 पे घर है, आरसीसी का घर है। फिर डबल बेडरूम भी अलॉट कर ली उन्हें। जाके कोल्लूर में जाके डबल बेडरूम देख ले के आई गए, उसको मिल गया गए। हमारे बहन को बेवा है। फिर हमारा छोटे भाई की बीवी का इंतकाल हो गया कोरोना में, उसके 2 बच्चे हैं। उसको मैं रख के विजयनगर कॉलोनी का रेंट देता हूँ मैं, उसको रेंट देता हूँ, खर्चा उठाता हूँ मैं। अब देखे तो मेरे को बिजनेस नहीं है, कुछ नहीं है। ऐसा हैसो वाले कुछ मिला हमारे को, खाली इंदिरा पथकम में अगर ज़मीन भी अलॉट हो गई हमारे बहन को और पैसे भी अलॉट हो गए तो हम उसको बना के दे देंगे। हमारे बहन को बेवा है, उसको हस्बैंड नहीं है। అన్న, చెప్పండి, ఏం సమస్య మీద వచ్చారన్నా? మాది డబుల్ బెడ్రూమ్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు అన్న మేము నాచారం నుంచి వచ్చామన్న. అన్న, ఇది వెరిఫికేషన్ కూడా అయిపోయింది, మాకు అలర్ట్ చేశారు. ప్లస్ దానికి కీ కానీ అది అడిగితే ఏం చెప్పట్లేదు. అలర్ట్ అయింది మీకు? వచ్చిందని చెప్పారు. తర్వాత మళ్ళీ అడిగితే మీకు రాలేదు అని చెప్పేసి గాయబ్ చేస్తారు. ఎవరు? అక్కడ వాళ్ళు ఉన్నారు కదా అంటే అలర్ట్ చేసిన వాళ్ళు. ఫస్ట్ మాకు వచ్చిందని వెరిఫికేషన్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడికి పోయినాం. అంటే ఎప్పుడు రమ్మన్నారు మీకు వచ్చిందని? మాకు వచ్చిందని మా మిస్సెస్కు ఫోన్ చేశారు, మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ పట్టుకుని ఉప్పల్కి వెళ్ళాం. వెళ్తే వాళ్ళు మీరు గట్కేసారు రండి, మీకు అక్కడ వచ్చిందని చెప్పారు. అక్కడికి కూడా వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు రాలేదమ్మా, వేరే వాళ్ళకి వచ్చిందని చెప్పారు. లోపల వినతి పత్రం పెట్టాము. వాళ్ళు ఏమన్నా మేము పంపిస్తాము, మీరు చూడండి అంటారు. మా చెప్పండి, మీకు అంటే ఏమని చెప్పారు మీకు ఆ రోజు డబుల్ బెడ్రూమ్ గురించి? డబుల్ బెడ్రూమ్ వచ్చిందని చెప్పారండి. కాకపోతే మేము వెళ్ళి చూస్తే అక్కడ అడిగితే లేదు మీకు రాలే, వేరే వాళ్ళ కలెక్ట్ అయిందని చెప్పారు. తీసుకెళ్తా అని చెప్పారు కానీ చూపించలేదు. ఇప్పటికి మేము 20 సంవత్సరాల నుండి ఒక్కటే ఇంట్లో ఉంటున్నాం. రెంట్కి, చిన్న పిల్లలు, జాబ్ లేదు మా వారికి, మామూలు ప్రైవేట్ జాబే. అందుకే ఎప్పటి నుండో 8 సంవత్సరాలు అప్లై చేసాం. చెప్పండి అమ్మా, ఏ సమస్య మీద వచ్చారు? బెడ్రూమ్ గురించి వచ్చిన అన్న. 9 ఏళ్ళు అవుతుంది అప్లై చేసి. మాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, రేషన్ కార్డు లేదు, 10,000 ఇంటి అద్దె కట్టుకోలేకపోతున్నాం గచ్చిబౌలిలో. మా ఆయన సాధారణంగా కార్పెంటర్ పని చేసి వస్తాడు, నేను హౌస్ వైఫ్ని. దయచేసి మాకు ఇల్లుని కేటాయించాలని రేవంత్ రెడ్డి అన్నకి అడుగుతున్నాను అన్న. మాకు ఎలాగైనా డబుల్ బెడ్రూమ్ సాయం చేయాలి. వెళ్ళొచ్చామన్నా. ఉన్నారు, ఇప్పిస్తాం, ఒక నెల టైం పట్టిద్ది అన్నారు. మా కేసీఆర్ పథకం లాగిపోయింది. 2 సార్లు ఫోన్ వచ్చింది, 3వసారి రాలేదు. 2 సార్లు ఫోన్ వచ్చినప్పుడు రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు వాళ్ళు అప్లై చేయండి, ఆ నుంచి తెచ్చేయమన్న రేషన్ కార్డు. మేము 2 పిల్లలు పెట్టుకొని ఇక్కడ బతకలేకపోతున్నాం అన్న. దయచేసి మాకు ఇల్లు అప్లై చేయమని రేవంత్ రెడ్డి అన్నకి నమస్కరిస్తున్నా అన్న. ఎక్కడి నుంచి వచ్చినా అన్న? నేను వరంగల్ నుంచి వచ్చిన. యాక్చువల్లీ నేను ఎగ్జాక్ట్లీ 10కి వచ్చిన నేను. సో యాక్చువల్లీ నేను ఎందుకు వచ్చానంటే మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ, లక్ష్మీపతి మా డాడీ పేరు. సో లాస్ట్ ఇయర్ డాడీకి హార్ట్ స్ట్రోక్ వస్తే యశోదలో జాయిన్ చేశాం.
సో వాళ్ళు ఏమన్నారంటే మీరు బిల్ కట్టండి, సో మేము రియంబర్స్మెంట్ ఉంటుంది అని చెప్పారు. సో 15 lakhs దాకా బిల్ చేశారు. బిల్ చేసినాక నేను గవర్నమెంట్కి రియంబర్స్మెంట్కి అప్లై చేశాను. గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఏ శాఖ? డాడీ ఐటీఐ గవర్నమెంట్ ఐటీఐలో చేశారనమాట, లెక్చరర్గా చేసి రిటైర్మెంట్ అయ్యాడు. సో వీళ్ళు ఏమన్నారంటే యశోద వాళ్ళు మీరు బిల్ కట్టండి, బిల్ కట్టినాక మీకు రియంబర్స్మెంట్ ఉంటుంది, దానికి అప్లై చేసుకోండి, మీకు మీ పైసలు మీకు వచ్చేస్తాయని చెప్పారు. సో మేము బిల్ కట్టేసినాక గవర్నమెంట్కి అప్లై కూడా చేసాము. అప్లై చేసినాక మాకు జస్ట్ 1,08,000 రిలీజ్ చేశారు, అంతే రిలీజ్ చేశారు. మిగతా అమౌంట్ ఎందుకు రిలీజ్ చేయలేదంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేశారంటే అంతకుముందు వైఎస్ సార్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి క్యాప్ అనేది లేకుండే, లిమిట్ అనేది లేకుండే, ఎంత అయినా కూడా గవర్నమెంట్ చూసుకున్నది. బట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేశారంటే క్యాప్ పెట్టారు. ఎంత గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మెడికల్ ట్రీట్మెంట్ 20 lakhs కానీ 30 lakhs కానీ 40 lakhs కానీ, సో 2 lakhs వాళ్ళు రియంబర్స్మెంట్ ఇస్తారు, అంతకన్నా ఎక్కువ రిలీజ్ చేయరు అనేది ఇది చేశారనమాట. ఫస్ట్ చెప్పిరా అన్న మీకు? అది ఫస్ట్ మాకు చెప్పలేదు. సో మాకు చెప్తే మేము వేరే హాస్పిటల్ అయినా ఇంకేదైనా చూసుకుందాం కదా. సో అది చెప్పకుండా మీరు 15 ఇది ఎంత అమౌంట్ అయిందో అది కట్టేసింది, సో మీకు ఈ మెడికల్ రియంబర్స్మెంట్ మొత్తం వస్తుందని చెప్పారు. తీరా చూస్తే వాళ్ళు 2 lakhs రిలీజ్, 2 lakhs కూడా కాదు 1,08,000 రిలీజ్ చేశారు. సో ఇప్పుడు డాడీకి పోస్ట్ సిమ్టమ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు హాస్పిటలైజ్ అవుతున్నాడు, ఆ మనీ అవుతున్నాయి, సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అందుకే అట్లీస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అందరికీ న్యాయం కావాలి. ఎందుకంటే అంతకుముందు ఏమంటారు క్యాప్ ఇవన్నీ లేకుండే కదా, లిమిట్స్ లేకుండే కదా. అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ యూనియన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఏదో యూనియన్ లీడర్స్ వాళ్ళైనా సీఎం సార్ని అడగాలి అని అడుగుతున్నారు. పథకం మీద మేము ఆల్రెడీ గత ప్రభుత్వంలోనే ఎంత ఉంటే అంత ఇచ్చేసినాం అన్నారు కదా. ఆరోగ్యశ్రీ ఓన్లీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, బట్ వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, వీళ్ళకి అంతకుముందు ఉండే, బట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక ఈ లిమిట్ పెట్టారు. ఇప్పటి గవర్నమెంట్ అయినా వైఎస్ రాజశేఖర్ని ఫాలో అవుతారని అనుకుంటున్నాను నేను. లోపల అర్జీ ఇచ్చారు కదా, సో దానికోసమే ఇప్పుడు నేను ప్రజావాణిలో అటెండ్ అయ్యి అర్జీ ఇచ్చేసాను నేను. లోపల అధికారులు ఉన్నారా, మంత్రులు ఉన్నారా? అధికారులు, నార్మల్ అధికారులే ఉన్నారు. సో వాళ్ళు పాజిటివ్గానే రెస్పాన్స్ చేశారు. సో మీకు రీచ్ అవుతాం, మా నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకున్నారు, విత్ ఇన్ 1 week 2 weeks మీకు రీచ్ అవుతామని చెప్పారు. కబ్జాల పర్వం అయితే కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో చేసినటువంటి కబ్జాల మీద దాదాపు ప్రజావాణి దగ్గరికి ప్రజా సమస్యల మీద వచ్చినటువంటి పబ్లిక్ అయితే చాలా వరకు కనిపిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో గజం 1,00,000 నుండి 2 లక్షలు పలుకుతున్నటువంటి హైదరాబాద్లో ఇప్పుడు కబ్జాల పర్వం అంటూ కూడా కనిపిస్తూ ఉంది. ఏంటమ్మా చెప్పండి, ఎక్కడి నుంచి సమస్య ఏంటమ్మా? నేను కుందన్బాగ్ నుంచి వచ్చినానండి, కుందన్బాగ్ బేగంపేట్. ఇక్కడ క్యాంప్ ఆఫీస్కి దగ్గరే ఉంటుంది. ఈ టీఆర్ఎస్కి సంబంధించిన లీడర్ ఒక అతను మన తలారి లక్ష్మీ నరసింహ అని, ఇంకా చాలామంది ఉన్నారు పేరు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అక్కడ ఆర్ఎంపీ ల్యాండ్ని కబ్జా చేసుకొని లోన్స్ తీసుకుంటూ వాళ్ళు ఓన్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ మా నంబర్ల మీద చేసుకుంటూ, మా ఫాదర్ హ్యాండిక్యాప్డ్, మొన్న రీసెంట్గా 2 years బ్యాక్ 2020లో చనిపోయిండు. ఆయన పేరు పైన ఉన్నట్టు డాక్యుమెంట్స్ బయటకు వచ్చినాక వెళ్ళి అడిగిన మా ప్లేస్ ఏది అని అడిగితే లేదు మీకు జాగా లేదు ఏమి లేదని చెప్పి మా సిస్టర్ని కొట్టి మా మదర్ని కొట్టి మమ్మల్ని అంతా మా మదర్ని కూడా కొట్టి హరాస్మెంట్ చేసి తర్వాత కోర్టుకి వేసుకొని నువ్వు సీఎంకి చెప్పుకొని నన్ను ఇవ్వడం బీకలేడు అని సవాల్ కొట్టిండు. అప్పుడంతా తిరిగిన, ఆర్ఎంపీ ఆఫీస్ తిరిగినాను, మండల్ ఆఫీస్ తిరిగినాను, ఇంకా అవసరమైన ప్రతి చోట ఆఫీసులలో పోయి కంప్లైంట్ చేసిన. ఆల్రెడీ కంప్లైంట్ చేసి గణపతి రెడ్డి సార్ మెన్షన్ చేసింది ఇక్కడ దీని గురించి ఆరా తీయమని. నరసింహరావు అనే సార్ ఇక్కడికి ఏఈ గారు సంబంధించిన ఏరియా అతను వచ్చి మొత్తం చెక్ చేసి ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదు. మాక్సిమం 8-9 months అవుతుంది ఇప్పటివరకు ఆయన రిపోర్ట్ ఇవ్వలేదు. వెళ్ళి అడిగితే పట్టించుకోరు, రేపు రండి ఇవాళ రండి అని చెప్పి. గవర్నమెంట్ సరిగ్గా ఉండి ఇట్లాంటి ల్యాండ్స్ని బయటికి తీసి మొత్తం అన్నీ ఏం జరుగుతుందా అన్నది సార్ ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఎంత అన్నది, ఆ కుందన్బాగ్లో అసలు ప్లేస్ ఎంత వాల్యూ అన్నది సిటీలో మీకు తెలుసు. అట్లాంటి జాగాలని ఇట్లాంటి లీడర్స్ మొత్తం కబ్జాలు చేసుకుంటా ఉంటే మాలాంటి ఆడవాళ్ళని హరాస్మెంట్ చేస్తున్నారు, కొట్టడము తిట్టడం. ఏమన్నంటే సీఎంకి చెప్పుకున్నాను నన్ను ఎవరు పీకలేడు అంటుండు. అంటే సీఎంకి పవర్ లేదు, ఏం చేయలేకపోయింది ఇన్ని రోజుల నుంచి. మా దగ్గర జాగా లేదండి, కానీ మా డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిండ్రు. మా ల్యాండ్ పైన జాగా ఉందా లేదా అన్నది వాడికి తెలవాల. వాడు మా ఫాదర్ పేరు పైన క్రియేట్ చేసి ఏదైనా అడిగితే కోర్టుకి వేసినాం, అక్కడ కూడా సపోర్ట్ చేయట్లేదు. అసలు అది టోటల్గా అన్ని వెరిఫై చేసినా నేను మొత్తం చేస్తే ఆర్ఎంపీ ల్యాండ్ అనే క్లియరెన్స్ వచ్చింది, ఆల్రెడీ సర్టిఫైడ్ కాపీ వచ్చింది. అయినా కానీ గవర్నమెంట్ పట్టించుకోలేదు. వచ్చి ఆ ల్యాండ్ని మీరు మీ ల్యాండ్ కదా, గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి అక్కడ ఉండే వాళ్ళకి చెప్పి ఆ లోన్స్ అన్ని క్యాన్సిల్ చేయాలి. అక్కడ ఉండే లీడర్ ఆల్రెడీ జైలుకు పోయేసి వచ్చింది ల్యాండ్ గురించి, అయినా కానీ ఎవరేం చేస్తలేరు. ఏం చేస్తున్నారు గవర్నమెంట్, ఏం చేస్తారు? ఇంతకు ముందు ఉండే గవర్నమెంట్ ఏం చేస్తున్నారా అని
ఇప్పుడు సార్ వచ్చి ఇవన్నీ బయటికి తీయాలని చెప్పి మా బాధలన్నీ చెప్పుకోవాలని ఇవాళ ఇక్కడికి వచ్చినాం భయ్యం. ఎంఆర్ఓ మండల ఆఫీసు ఖైరతాబాద్ అంతా తిరిగినాం సార్. ఆఖరికి ప్రశాంత్ రెడ్డి మినిస్టర్ దగ్గర కూడా వెళ్ళినాం. వాళ్ళ పిఏ ఏమంటారు రేపు రండమ్మా ఇవన్నీ వాళ్ళు చూసుకుంటే మేము లేడీస్ ఎక్కడ తిరిగాం సార్ చెప్పండి భయ్య. మేము 2 years నుంచి మా సిస్టర్ని ఒక డెలివరీ అయిన పేషెంట్ ని కొట్టేసిండ్రు. చిన్న బాబు ఈ ల్యాండ్ విషయంలో మేము ఆడోలో మేము మా పిల్లల్ని చూసుకునేదా ఇట్లా మేము రోడ్ల పైనకి వచ్చి అందరికీ చెప్పుకున్నాం. టీఆర్ఎస్ లీడర్స్ కి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళినా, కార్పొరేటర్ అమీర్పేట్ కార్పొరేటర్ దగ్గర కూడా వెళ్ళినా, సార్ మా బాధ చూడండి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, లీడర్ దగ్గర డబ్బులు తీసుకుని అక్కడ ఉండే స్థానికులకు రిజిస్ట్రేషన్స్ చేసిండ్రు 3 లక్షలు 4 లక్షలు. ఆ లీడర్ లక్ష్మీ నరసింహ అనే లీడర్ 40-50 లక్షలు తీసుకొని వాడికి ఒక ల్యాండ్, ఆ ల్యాండ్ వాల్యూ ఎంత ఉందంటే దాని మీద లోన్ 70-80 లక్షలు. అంటే ఇవన్నీ ఎవరిస్తున్నారు? గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకే కదా వాడికి ఈ పైసలను వస్తున్నాయి. ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకొని క్యాన్సిలేషన్ చేసి వానికి పనిష్ చేయాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఒక హ్యాండిక్యాప్డ్ అతనికి రిజిస్ట్రేషన్ చేస్తే ఇంకా మేము ఎవరు 3 ఆడపిల్లలం భయ్యా, మేము 3 ఆడపిల్లలం. మా చెల్లెల్ని కొట్టేసిండ్రు. ఇప్పుడు మేము తిరుగుతూ ఉంటే కూడా అసలు ఎవరు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక కొంచెం మాకు ఆ బాధ అరే చెప్పుకుంటే బాధ తీరుతుంది ఆ సార్కి అని అసలు ఆ కోట్ల చుట్టూ ఆల్రెడీ డబ్బులు ఖర్చు పెట్టి తిరుగుమంటున్నాడు. సవాల్ కొడుతున్నాడు భయ్య మాకు. ఆ లక్ష్మీ నరసింహ సీఎం కి చెప్పుకున్నా ఏం చెయ్యలేరు అన్నారు ఇన్ని రోజుల నుంచి. ఇప్పుడు ఈ సీఎం గారు చూపెట్టాలని మేము అనుకుంటున్నాం భయ్య. మా లేడీస్ కి సవాల్ కొడుతున్నాడు వాడు. అది భయ్య అన్ని ఇచ్చినాం. మొన్న ఫ్రైడేని ఇచ్చినాం భయ్య, ఇప్పుడు కూడా ఇచ్చినాను. సార్ దగ్గరికి ఇది చేరాలా, సార్ వచ్చి చూడాలా అనుకుంటున్నాం సార్ మేము. ఎందుకంటే మా మదర్కి ఆమెకి స్తోమత లేదు భయ్య. ఇంతవరకు ఆమెకి ఎటువంటి పింఛన్ లేదు, ఆమెకి ఏది లేదు. ఒక హ్యాండిక్యాప్డ్ వాళ్ళ భార్యకి కనీసం ఏది లేదు, ఇల్లు లేదు, ఏమి లేదు. ఆయన మీద పేపర్స్ క్రియేట్ చేసిండు భయ్య. ఆయనకి ఏం లేని పేపర్స్ క్రియేట్ చేసి ఒక హ్యాండిక్యాప్డ్ అతనికి పేపర్స్ క్రియేట్ చేసి వాడు లోన్స్ తీసుకుంటున్నాడు. ఎట్లా తీసుకుంటున్నాడు భయ్య? చెప్పండి. మేము సురారం కాలనీ నుంచి వచ్చాము, కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ. ఇలాగా డబల్ బెడ్రూమ్ కట్టి మోసపోయినాము. మనిషి సుమారు 200 మంది ఉంటారు బాధ్యతలు. దాంట్లో ఒక్కొక్కరి దగ్గర 1,60,000 రూపాయలు కట్టించుకున్నారు. డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి ఈ మోసగాళ్ళు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి ఇదేనోళ్ళని కట్టించుకొని తీరమాసి ఇప్పుడు వచ్చేటప్పటికి లేవు. ఈ లేదు ప్రసాద్, కృష్ణారావు, శ్రీనివాసు అనేసి వీళ్ళు ఉన్నారు. వాళ్ళకి పోలీసులకి ఏమి చేస్తలేరు. ఇలాగా మళ్ళా ఏమైనా మమ్మల్ని బెదిరిస్తున్నారు మేము డబ్బులు అడుగుతుంటే. ఆ విధంగా ఇదిగో వీళ్ళు ఇచ్చారు, ఇలా డాక్యుమెంట్ పేపర్లు ఇచ్చారు. అవి చూసి మొత్తం అందరికి ఇచ్చేసారు. అది వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళు క్రియేట్ చేసి ఆ విధంగా మమ్మల్ని ఇచ్చేసారు. మొత్తం 200 మంది ఉంటారు. ఒక్కొక్కరి దగ్గర 1,60,000 తీసేసుకున్నారు. ఇప్పుడు మేము ఇవి సబ్మిట్ చేయడానికి వచ్చాము వాళ్ళ సార్తో. ఒకసారి అంటే ఇవ్వాలని చెప్పేసి వచ్చాము. అది దాని గురించి అని చెప్పడానికి వచ్చాము. దీన్ని సార్ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాలని మా కోరిక. మేము అంబర్పేట నుంచి వచ్చినాం సార్. అంబర్పేట్ డబల్ బెడ్రూమ్ కోసం 30 ఏళ్ళ నుంచి కిరాయిలు కట్టుకుంటూ ఉంటున్నాం సార్. 2 ఆడపిల్లలు, హ్యాండిక్యాప్. నాకు బాధ, నా బాధ. నాకు మా ఆయన ప్రైవేట్ జాబ్, 15,000 జీతం సార్. ఎన్ని దిక్కులేదు. నేను కూడా అంతటా మెంబర్ ఆఫీసు, మండల ఆఫీసు, కాలేరు వెంకటేష్ దగ్గర కూడా సర్టిఫికేట్ తెచ్చిన, కులం సర్టిఫికెట్. నాకు ఇల్లు కావాలి సార్, డబుల్ బెడ్రూమ్. ఎవరు రాలేదు సార్, నాకు ఫోన్ రాలేదు, ఏది రాలేదు. చేసుకున్నా సార్, ఎప్పుడో అప్లై చేసుకున్నా, 2016 చేసుకున్నా సార్. ఇంకా రాలేదు, నాకు ఫోన్ రాలేదు, ఏం రాలేదు. నాకు ఇల్లు కావాలి సార్. చాలా మా భర్త చనిపోయి 20 సంవత్సరాలు అవుతుందండి. నాకు 2 పిల్లలు, ఇల్లు కిరాయి కట్టుకోవాలి. నాకు ఇప్పటి వరకు పింఛన్ లేదు. ఇల్లు కిరాయి కట్టుకోవాలి, పిల్లల పింఛన్ లేదు సార్. నాకు ఇప్పటి వరకు పింఛన్ రావట్లేదు. పోవాలా, అప్లికేషన్ పెట్టాలా, రావాలా, అది రిజెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇదే జరుగుతుంది సార్. నాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం దానికోసం అని పెట్టిన, అది రావట్లేదు. అది రిజెక్ట్ అవుతుంది, ఇది రిజెక్ట్ అవుతుంది. అసలు ఏంటో సార్ నాకు అర్థం కావట్లేదు. 20 సంవత్సరాలు లేదు సార్. మీ సేవకి వెళ్ళాలా, అప్లై చేయాలా, రావాలా, రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ చేయడము రిజెక్ట్. నేను 10th లో ఉన్నప్పుడు అన్న షామీర్పేటకి పోయినాం. మండల ఆఫీస్ ఉంది కదా, షామీర్పేటకి పోయినాం. సేమ్ అప్లికేషన్ కోసం, పెన్షన్ అప్లికేషన్ కోసం పోతే మా డాడీవి పోస్ట్ మార్టం రిపోర్ట్స్తో సహా అడిగారు.
అంటే చనిపోయిందా లేదా అనేది ప్రూఫ్ కోసం. ఈ డెత్ సర్టిఫికేట్ ఉంది కదా, ఈ డెత్ సర్టిఫికేట్ తీసుకోవడానికి కోసం 10,000 తీసుకున్నారన్న, 10,000. ఇది ఇష్యూ ఉంది. పెన్షన్ రావట్లేదు. డబుల్ బెడ్రూమ్ అప్లై చేసినాము, అవి 2 times అప్లై చేసినాము, అది కూడా రావట్లేదు. అది వచ్చిన వాళ్ళకి ఏం చేస్తున్నారంటే, ఇక్కడ మేము ఉండేది మౌలాలి దగ్గర, వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి 2 lakhs తీసుకున్నారు. ఓటీపీ అవన్నీ వచ్చి వాళ్ళు పిలుస్తారు కదా, వాళ్ళు పిలిచినాక 2 lakhs అడిషనల్గా తీసుకున్నారు ఇల్లు కోసం, ఇల్లు తాళం ఇవ్వడం కోసం. ఇది ఇష్యూ అవుతుంది అన్న. మేమైతే ఇంత చాలా రోజుల నుంచి మమ్మీ తిరుగుతుంది, నాకు నాలెడ్జ్ వచ్చిన కాడ నుంచి నేను తిరుగుతున్నాను. కోసము ఈ పింఛన్ కోసము తిరగబట్టి చాలా రోజులు అవుతుంది అయ్యా, చాలా రోజులు అవుతుంది. ఎందుకు దింపుకుంటుంటారో నాకు అర్థం కావట్లేదు సార్. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 2008వ సంవత్సరం నుంచి 2013వ సంవత్సరం వరకు మన కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టారు సార్ సక్సెస్ఫుల్లో. అయితే అప్పటి నుంచి మేము ఉద్యోగాలలో స్కూల్కి 2 చొప్పున మేము ఉద్యోగాలలో ఉన్నాము. ప్రజెంట్లీ 2013తో దాని గడియ 15తో ముడియడంతో తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు సార్. పట్టించుకోకపోవడంతో మేము రోడ్డున పడ్డాము. మా కుటుంబాలు పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందకుండా అయిపోయింది. సిస్టమ్స్ ఉన్నాయి, కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క స్కూళ్ళలో ఉన్న సిస్టమ్స్ కూడా ఇప్పుడు పనికి రాకుండా మూలన పడి ఉన్నాయి సార్. విద్యార్థులకు విద్య అందడం లేదు, విద్య బోధించిన ఉపాధ్యాయులకు ఉపాధి లేకుండా అయిపోయింది సార్. ఈ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో అర్జీలు పెట్టాము టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఎవరు కూడా మా గొడవ పట్టించుకోలేదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఉద్యోగాలు నియమమైనాం కాబట్టి మళ్ళీ వాళ్ళు మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి మళ్ళీ ఇదే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకొని మేము అర్జీ పెట్టడానికి వచ్చాం సార్ ఈరోజు. నేను కరీంనగర్ నుంచి వచ్చాను సార్. నా పేరు మాధురి. మేము గవర్నమెంట్ సక్సెస్ పాఠశాలలో కంప్యూటర్ టీచర్స్గా పనిచేసాం. 2002లో ప్రాజెక్టు స్టార్ట్ అయింది. దాన్ని 2008లో కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రెన్యువల్ చేసి కంటిన్యూ ఉంచింది. 2015 వరకు కంటిన్యూ ఉంది కంప్యూటర్ విద్య. పేద బలహీన వర్గాల పిల్లలకి కంప్యూటర్ విద్య మేము పీజీడీసీఏ కోర్స్ వరకు నేర్పించాం పిల్లలకి. ఒక 6th క్లాస్ పిల్లాడు ఎంత బాగా అంటే అంత బాగా కంప్యూటర్ నేర్చుకున్నారు. అట్లాంటిది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఐటీ రంగం ఉన్న కేటీఆరే కంప్యూటర్ విద్యను పక్కన పెట్టేసారు. మేము కార్పొరేటర్ స్థాయి నుంచి ప్రతి ఒక్క ముఖ్యమంత్రి వరకు లెవెల్ వరకు వెళ్ళినాం సార్, ఎలాంటి రెస్పాన్స్ లేదు. అందుకే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, తిరిగి మా కంప్యూటర్ టీచర్లని మళ్ళీ పునఃప్రారంభించి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సార్ వాళ్ళకి అర్జీ పెట్టుకున్నాము. మరి 1 రోజులు టైం పడుతుంది అన్నారు. మళ్ళీ ప్రజా దర్బార్కి మళ్ళీ రావాలని మేము అనుకుంటున్నాం అంతే. సార్ నా పేరు సుదర్శనం అండి. నేను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో పనిచేస్తాను, లైబ్రరీ ప్రొఫెషనల్గా పనిచేస్తున్నాను. నేను గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను లైబ్రరీ ప్రొఫెషనల్ కేడర్లోనే. అయితే డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు ఇబ్బందులు కలిగించారు. కొందరు అధికారులు ప్రమోషన్లో ఇబ్బంది కలిగించారు. హైకోర్టుకి వెళ్ళాము. హైకోర్టుకి వెళ్తే ఆనరేబుల్ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, కానీ అమలు చేయడం లేదు. వాళ్ళు అధికారులు ఏం చేస్తున్నారు, వాళ్ళు కావాల్సిన వాళ్ళకు, వాళ్ళు కోరుకునే వాళ్ళకే ప్రమోషన్లు ఇస్తున్నారు. న్యాయబద్ధంగా భారత రాజ్యాంగం ప్రకారం న్యాయబద్ధంగా మనకు రావాల్సిన జీతాలు ఇవ్వడం లేదు, ప్రమోషన్లు ఇవ్వడం లేదు. కోర్టు ఆర్డర్స్ కూడా కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా కోర్టు ఆర్డర్స్ అమలు చేయడం లేదు. అడుగడుగునా ఉల్లంఘిస్తున్నారు ఇట్లా కోర్టు ఆర్డర్స్. మళ్ళీ కోర్టు కంటెంప్ట్ కేసు అయింది. కంటెంప్ట్ కేసు అయితే అందులో అధికారులు కోర్టు ఆర్డర్స్ అమలు చేస్తామని డిస్పెన్స్ విత్ పిటిషన్ హైకోర్టుకు చెప్పారు. నాకు కాంప్లైంట్స్ లెటర్ ఇచ్చారు, కానీ ఇంతవరకు ఆ కాంప్లైంట్స్ పని పూర్తి చేయలేదు. కోర్టు ఆర్డర్స్ అమలు చేసినట్టుగా కూడా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు నాకు. జీతాలు పెండింగ్లో పెట్టారు. రాంగ్ ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళనే వెనకేసుకొని వస్తున్నారు, కానీ మాకు న్యాయబద్ధంగా రావాల్సిన ప్రమోషన్లు ఇవ్వడం లేదు. జీతాలు కూడా ఆపేశారు. ప్రధానంగా ఈరోజు ప్రజావాణి కార్యక్రమం మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమాన్ని ద్వారా ఈ ప్రజావాణి కార్యక్రమం ద్వారా నేను ఆనరేబుల్ చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి నా సమస్యను తీసుకోబోతున్నాను. అలాగే నా కోర్టు ఆర్డర్స్ అమలు చేసి నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను సార్. కానీ ఈ సమస్యను అధికారులు ఏమో స్పందించడం లేదు, రెస్పాండ్ కావడం లేదు. ఇదిగో ఇస్తాము అదిగో ఇస్తామంటున్నారు, కోర్టు ఆర్డర్స్ అమలు చేస్తామంటున్నారు, కానీ ఇవ్వడం లేదు, సతాయిస్తున్నారు సార్. వాళ్ళకు రాంగ్ ప్రమోషన్లు ఇస్తున్నారు, కోర్టు ఆర్డర్స్ అమలు చేయడం లేదు. కోర్టు ఆర్డర్స్ అమలు చేస్తే సమస్య సాల్వ్ అవుతుంది సార్. అందులో కోర్టు ఆర్డర్స్ అమలు చేస్తామని అంగీకరించినా కూడా ఇంతవరకు పని చేయలేదు సార్. మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలను ఇప్పుడు సీఎం దృష్టికి తీసుకొచ్చి ఇప్పుడు మా మీద
జాలి చూపించాలంటూ కూడా ఆర్డర్ కాపీ లేని తొలగించిన 250 హోంగార్డులను విధుల్లోకి తీసుకోవాలి. అన్యాయంగా తొలగించిన హోంగార్డుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. గత ప్రభుత్వం 2018 అసెంబ్లీ సమావేశాలలో 250 హోంగార్డులను తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి హామీ ఇచ్చి నెరవేర్చలేదు. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మా హోంగార్డుల కుటుంబాలను ఆదుకోవాలని మనవి. తొలగించిన హోంగార్డుల సాధన సమితి హైదరాబాద్ సిటీ అంటే ఏదైతే అసెంబ్లీ సాక్షిగా కూడా ఎన్నో హామీలు ఇచ్చి ఆ రోజు తుంగలో దొక్కినటువంటి కేసీఆర్ దాదాపు 250 హోంగార్డులు అంటే 250 కుటుంబాలను ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అవినీతి ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరంలో ముంచినట్టే ఇళ్లను మరి చూడాలి. అసలు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల దృష్టికి తీసుకుపోయినట్టుగా ఇక్కడ వెంకట్ బల్మూర్ కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, సంపత్ కుమార్, జగ్గారెడ్డి, ఇక్కడ వాళ్ళకి లీడర్లకు సంబంధించి బట్టి విక్రమ్ ఇప్పుడు ఉన్నటువంటి సీతక్క కావచ్చు, దాదాపు ఇక్కడ అందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసినటువంటి విషయం. అన్న చెప్పండి, అసెంబ్లీ సాక్షిగా మీకు న్యాయం చేస్తాడని కేసీఆర్ నమ్మారు, 2 సార్లు గెలిపించారు, ఏంది అసలు ఏమంటున్నారు? అప్పుడు ఏమన్నారు? ఎవరికైనా చేస్తా అంటే ఆశ ఉంటుంది కన్నా మాకు చేస్తాము తీసుకుంటాం విధులు తీసుకుంటామని 2018 మార్చ్ 14 అసెంబ్లీ సాక్షిగా సీఎం గారు హామీ ఇచ్చారు. అప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి మేము తిరుగుతున్నాం. మా ఉద్యోగాలు పోయి 12 ఏళ్ళు అవుతుంది. మేము తిరిగినాక 18 సంవత్సరాల నుంచి మాకు అందరికీ హోప్స్ వచ్చినాయి. సీఎం గారి అసెంబ్లీలో చెప్పి ఇంకా తీసుకుంటారని చెప్పేసి మేము వేరే ఉద్యోగాలు చేసుకోకుండా మా ఉద్యోగం వస్తుందని చెప్పి మేము వేరే దీనిలో సెట్ కాకుండా ఈ ఉద్యోగం మీదనే మళ్ళీ యూనిఫామ్ వేసుకుంటామని ఆశతోనే ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన సీతక్క గారిని కూడా కలిసినాము, బట్టి విక్రమ సార్ని కూడా కలిసినాము. వాళ్ళు అసెంబ్లీలో లేవనెత్తిరు అపోజిషన్లో ఉన్నప్పుడు. దాని తర్వాత మొన్న మినిస్టర్ సైన్ మేడం వాళ్ళని కలిసినాం. మా గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది కదా, కొంచెం టైం పడుతుంది, తీసుకుంటాం, ఖచ్చితంగా మీకు మేలు చేస్తామని కూడా మేడం వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు ఎందుకు తీసేసారు విధుల నుండి? మాకు ఆర్డర్ కాపీ లేదని నెపంతో మేము 10 సంవత్సరాల దాకా ఉద్యోగాలు చేసినాం అన్న. మాకు ఐడి కార్డ్స్ ఉన్నాయి, యూనిఫామ్స్ ఉన్నాయి, ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా మాకు ఇచ్చిరన్న. కాబట్టి 2011లో మాకు ఆర్డర్ కాపీ నెపంతో తీసేసిన తర్వాత కూడా ఒక 6 నెలల తర్వాత మళ్ళీ మన హెడ్ క్వార్టర్స్కి పిలిపించి బోనాల బందోబస్తు, గణేష్ బందోబస్తు అట్లా 6 నెలలు అవసరాలకు మళ్ళీ కూడా వాడుకున్నారు. తీసేసినాక కూడా మళ్ళీ పిలిచి వాడుకొని ఆ 3 నెలల జీతం కూడా ఇవ్వలే అన్న. 3 నెలలుగా మనం తను ఉచిత సేవ చేయించుకున్నారు గవర్నమెంట్కి. అప్పుడు స్టాఫ్ తక్కువ ఉందని చెప్పి పిలిపించి చేయించుకున్నారు. మాకు ఆ 3 నెలల జీతం కూడా ఇవ్వలేదు. ఆయన అప్పటి మేము పోరాడుతున్నాం. రేవంత్ రెడ్డి సార్ గారు గాంధీ భవన్లో మేము మా అధికారం వచ్చిన తర్వాత మేము తీసుకున్నాం కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా 250 మంది ఇచ్చినాం అన్న. మొత్తం హైదరాబాద్ సిటీ, మొత్తం తెలంగాణలో హైదరాబాద్ సిటీ మొత్తం హైదరాబాద్ సిటీలోనే జాబ్ చేసినాం. అన్ని వివిధ పోలీస్ స్టేషన్లో ప్రతి పిఎస్లో జాబ్ చేసిన వాళ్ళం ఉన్నాం మన హైదరాబాద్ సిటీలో. లోపల అధికారులు ఎలా స్పందించారు? ఇంతవరకు మేము ఇది 3rd టైం ఇచ్చినామన్న. చెప్పుకుంటే ప్రజాభవన్ పెట్టిరు పబ్లిక్ని కలవాలని, కానీ 3 సార్లు ఇచ్చిన వరకు మాకు ఇంకా స్పందన రాలేదు. సెకండ్ డే రోజు ఇచ్చినాము ప్రజావాణి స్టార్ట్ అయినాక, మళ్ళీ ఒక 10 డేస్ బ్యాక్ కూడా ఇచ్చినాం, మళ్ళీ ఈ రోజు కూడా ఇచ్చినాం. మాకు ఇంకా ఇట్లాంటి మెసేజ్ ఒక్కటే వచ్చింది, మీ యొక్క అర్జీ అనేది రిసీవ్ చేసుకున్నాం, మీకు త్వరలో పరిష్కారం చేస్తామని మెసేజ్ వచ్చింది. కానీ అన్న ఇంతవరకు ఎవరు మినిస్టర్లు కలవలే అన్న. లోపల పోయినా లేదు, మీకు మెసేజ్ వస్తుంది, దాన్ని బట్టి మీకు ఫాలో, మీకు ఏదైనా ఎక్కడ ఉంది ఫైల్ అనేది మీకు ఫైల్ నెంబర్ ఉంటుంది, దాన్ని చూసుకుని సరిపోతుంది. మీకు ఏదైనా మీకు కాల్ వస్తుంది ఆఫీస్ నుంచి అని చెప్పారు. మీరు ఇదే బాధితులా అన్న? అంటే ఏంటి అసలు ఎన్ని రోజులైంది ఖాళీగా ఉండవచ్చు? మేము దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్ ఖాళీగా. అయితే మాకు ఇప్పుడు ఏం నమ్మకం అంటే, ఇంతకుముందు ప్రగతి భవన్లో మన దొరగారు అని అంటారు కదా, గడియల దొర లాగా నడిచేది. ఒకనాడు కూడా మేము ఇక్కడ వచ్చి మా వేదన ఏ రోజు కూడా మేము చెప్పుకోలేదు. కానీ ఈరోజు మనం రేవంత్ రెడ్డి సార్ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా ఆశలు అయితే మెండుగా ఉన్నాయి. ఎందుకంటే సార్ వచ్చిన రోజే ప్రజావాణి అనేది పెట్టాడు. ప్రజలు కూడా అందుబాటులో ఉంటున్నారు, అందరూ కూడా సమస్యలను కూడా తెలుసుకుంటున్నారు. మాకు కూడా సార్ వాళ్ళు కూడా అమ్మిచ్చారు, మీకు ఉద్యోగాలు తీసుకుంటామని చెప్పని. మాకైతే పూర్తి నమ్మకం ఉంది. గత 10 సంవత్సరాలు మేము చూసాము, ఏ రోజు కూడా ఇక్కడ ఒకనాడు కాలు పెట్టిన పరిస్థితుల్లో మేము చూసాము. కానీ రేవంత్ రెడ్డి సార్ మీద మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇది ధర్నా కాదు, రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. మా 250 కుటుంబాలను ఆదుకోవాలని మేము చాలా ఆర్థికంగా మా పిల్లలు చదువులో కానీ మేము చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాం సార్. మేము దయచేసి మమ్మల్ని తొందరగా విధుల్లోకి తీసుకోమని. ఇంకో విషయం కూడా
కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తారు అంటున్నారు సార్. చేసుకోండి, దానికి ఇబ్బంది ఏం లేదు సార్. కానీ ఆల్రెడీ మేము సర్వీస్ చేస్తున్నాం. మేము 10 ఏళ్ళు చేస్తున్నాం, 9 ఏళ్ళు చేస్తున్న వాళ్ళు ఉన్నారు మా దానిలో. మనం తీసుకున్న తర్వాత వాళ్ళని వేరే వాళ్ళని రిక్రూట్మెంట్ చేస్తే బాగుంటుందని మేము వేడుకుంటున్నాం సార్. ఏం పేరన్నా? రామకృష్ణ సార్. నేను మామూలుగా హైదరాబాద్లో చేశాను. అంటే ఇప్పుడు పోలీస్ అధికారులను కానీ అది హోంగార్డ్ కానీ చేసినాక వేరే డ్యూటీలు చేసుకోనికి రాదు. అలా ఇబ్బంది ఏమైనా పడ్డారా మీరు? చాలా ఇబ్బంది పడ్డాను. మేము ఇప్పుడు బయట ఏదైనా పని చేయాలంటే కూడా మేము ఇంతకుముందు ఏం చేశామని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఇట్లా హోంగార్డ్ చేసాము తొలగించారని చెప్పేసి అంటే అరే ఏదైనా తప్పు చేసినా ఏదైనా మిమ్మల్ని తొలగించారని చెప్పేసి అన్నారు. కానీ మాకు ఆర్డర్ కాపీ లేదని చెప్పేసి తొలగించారు. మళ్ళీ యూనిఫాము, ఐడి కార్డు అన్నీ ఉన్నాయి, కానీ ఒక ఆర్డర్ కాపీ లేదని చెప్పేసి తొలగించారు. ఇప్పుడు ఏదైనా మేము సెక్యూరిటీగా చేయాలని కానీ మీరు అదే హోంగార్డ్ మిమ్మల్ని తొలగించారు కదా అని చెప్పేసి అన్ఫిట్గా అని చెప్పేసి మేము ఏదైనా కార్యాలకు కలవాలని కానీ మాకు జాబ్ పోయింది, కలవలేకపోతున్నాం. మేము 12 సంవత్సరాలు మాకు జాబ్లో తొలగించి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మా ఫ్యామిలీ అంతా రోడ్డు మీద ఉన్నాయి, 250 మంది కుటుంబాలు. మమ్మల్ని అసెంబ్లీ సాక్షిగా ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ సార్ కూడా 2018 మార్చి 14వ తేదీ తీసుకుంటామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు సార్. కానీ తీసుకోలేదు. ఇప్పుడు ప్రజావాణి ఇప్పుడు పెట్టారు కదా మన కొత్త సీఎం గారు, ఇప్పటికి కూడా మేము ఒక 5 సార్లు లోపల ఇచ్చాం సార్ నోటీసు. కానీ మేము ఏమైందంటే మాకు ఇప్పుడు ఒక నమ్మకం వచ్చింది సార్. ఎందుకంటే జనాలు అందరూ డైరెక్ట్గా సీఎం దగ్గరకు పోతున్నాయి కాబట్టి స్పందన కార్యక్రమంలో మాకు 250 మందికి జాబులు తీసుకోవాలని చెప్పేసి మేము మా ఫ్యామిలీ అంతా రోడ్డు మీద ఉన్నాము సార్. మేము ఇబ్బంది పడుతున్నాము, మమ్మల్ని తీసుకోవాలని చెప్పేసి చంద్రశేఖర్ సార్ని కోరుకుంటున్నాం. రైట్, ఇది 250 మంది హోంగార్డులకు సంబంధించినటువంటి బాధలు. దాదాపు 12 సంవత్సరాల నుండి ఏదైతే తాము ఉద్యోగాలు పోయి ఆర్డర్ కాపీ లేదనే నెపంతో మమ్మల్ని ఆ రోజు ఉద్యోగాలకు వెళ్ళి తొలగించినటువంటి పరిస్థితి. దాదాపు మా తన ఆల్రెడీ గవర్నమెంట్ సంబంధించినటువంటి డ్రెస్సులు కానీ ఆ కార్డులు కానీ అన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా మాకు ఎలాంటి సాయం అందలేదు. అసెంబ్లీ సాక్షిగా కూడా కేసీఆర్ ఆ రోజు మాట ఇచ్చి మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలినటువంటి పరిస్థితి. అందుకు కూడా హోంగార్డులకు సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ ఆ రోజు విరమణ అంటే ఆర్డర్ కాపీ లేదని తీసేసినటువంటి బాధలో ఉన్నటువంటి 250 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి సార్ అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు 250 మంది కూడా ఆర్జీలు పెట్టుకున్నారు. మాకు తొందరగా న్యాయం జరగాలంటూ కూడా వారు కోరుకుంటారు. మాకు సమస్య ఉంది అంటూ కూడా మొట్టమొదటిసారి ప్రజావాణి దగ్గరికి వచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి నుండి. అసలు ఏంటన్నా ప్రాబ్లం ఏంటి? అసలు మీ ఊరు ముఖ్యమంత్రి అయ్యిండు, తర్వాత మీకు కూడా సమస్యలు ఉండడం అంటే గత ప్రభుత్వాలు చేసిన సమస్యనే లేకపోతే ఇప్పుడు చేసినటువంటి సమస్య సార్? మాది కొండారెడ్డిపల్లి సార్, సార్ వాళ్ళ స్వగ్రామమే, మంగూరు మండల్. అయితే మాకు 1976లో ఇందిరమ్మ రాజ్యంలో మా నాన్నగారికి ఒక 4 ఎకరాలు సీలింగ్ పొలం ఇచ్చారు. సో అలా మేము కొద్ది రోజులు సాగు చేస్తూ ఆర్థిక ఇబ్బందుల వల్ల కొద్ది రోజులు మేము హైదరాబాద్ రావడం జరిగింది. ఆ సమయంలో ఒక మాజీ సర్పంచ్ అయిన రామచంద్రయ్య గారు అయిన ఒక వ్యక్తి, ఆయన సొంత చెల్లెలు, ఆయన జెడ్పీటీసీ పదవిలో ఉండే వాళ్ళ సొంత చెల్లెలు. సో ఆమె పేరు మీద 2 ఎకరాలు, వాళ్ళ బావ పేరు మీద 2 ఎకరాలు, మా నాన్నగారి 4 ఎకరాలు, 2 ఎకరాలు పట్టా చేసుకున్నారు సార్. దానిపైన మేము ఆర్డీఓకి వెళ్ళినాము, స్పిల్ కోర్టుకి వెళ్ళినాము. ఎక్కడ పోయినా తన రాజకీయ పలుకుబడితో నిన్న మొన్న గత ప్రభుత్వంలో కూడా మమ్మల్ని ఉల్టా కేసులు మా పైన పెడుతూ మా మీద అనేక చర్యలు తీసుకొని 5 సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవించడం. మేము మా పొలంలో మేము సాగు చేసుకుంటే ఈ పొలం మాది అంటే మా పైన వచ్చిర్రు, మా బ్రదర్ పైన దాడి చేసి ఉల్టా మా పైన కేసు పెట్టి మమ్మల్ని చంపనీకి వచ్చిరని మా మీద కేసు పెట్టి మా నాన్నమ్మ మీద కేసు పెట్టి జైలు చేసారు. సో ఈ విధంగా 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని 30 తిప్పలు పెట్టారు సార్. ఇప్పుడు మా సారు సీఎం కావడం సంతోషము, మా గోస వినిపిద్దామని ఈరోజు వచ్చినాము. మీ ఊర్లో ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళ అన్న కానీ ఎవరైనా ఉంటారు, వాళ్ళకి చెప్పే ప్రయత్నం ఏం చేయలేదు? ఎవరు సార్? సార్ వాళ్ళ తమ్ముడు కృష్ణారెడ్డి సార్కి ఈ సమస్య తెలుసు. నేను చాలాసార్లు చెప్తే మన కొద్ది రోజులలో చేద్దాం విష్ణు అని నాతో అన్నాడు. నేను ఊరికి వచ్చినప్పుడు నాకు కలుస్తాడు కంపల్సరీ. మేము వాళ్ళ ఇంట్లో కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటాము. నాకు ఊర్లోకి వచ్చిన టెంట్ హౌస్ ఉంది, సార్ వాళ్ళ ఇంట్లో కూడా ఏదైనా నేనే చేస్తాను. సో ఒకసారి ఇక్కడ రమ్మన్నారు వాళ్ళ తమ్ముడు, అందుకని ఒకసారి కలిసిపోదామని వచ్చినాం సార్. మేము లోపల పిటిషన్ ఇచ్చినాము, తర్వాత కూడా సార్ని ఒకసారి ఫాలోఅప్ చేస్తాము. మీ మీడియా ద్వారా కూడా మాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుందని కాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. మా నాన్న సార్, రామచంద్ర అనే మా పొలం గిట్టి అట్లా ఇట్లా అని మేము కొట్టనిగా మేము పోయినాం. పొలం మీద కొట్టే లెక్కలో నీ పొలం కాదు ఇది అంటే, నా పొలం నేను ఎట్లయితుందా, నీ పొలం ఎట్లయితుందా, నేను చేసినా నీకు అమ్మినా రా,
నీకు పొలం అమ్మినా నేను అమ్మలేదు. అమ్మది నా పొలం, నా పాస్బుక్లు నా దగ్గరనే ఉన్నాయి, అన్నీ నా అన్నీ నాతోనే ఉన్నాయి. నీ పొలం ఎట్లేదురా, వాళ్ళకి ఎందుకు చేస్తావురా నా పొలం అని సబ్సిడీ బోరు అని నాతో సాయం చెప్పుకున్నారు సార్. ఇదే తప్పు, అది తెల్ల పేపర్ మీదనే. అయితే మండలంలో అది ప్రొసీడింగ్ ఏమంటే అదే తెల్ల పేపర్ మీద సైన్ చేయించుకున్నారు సార్. తెల్ల పేపర్ మీద సైన్ చేసి ఇంకా పట్ట భూములు అవుతావా సార్? ఎవరికి అయినా అట్లే అవుతావా చెప్పండి మీరే. అది నా పాస్బుక్లు నా దగ్గరనే ఉన్నాయి, అన్ని నాదని మళ్ళీ పాస్బుక్లు తెచ్చుకున్నారు. అన్న బ్యాంకులో ఉడక తెచ్చుకున్నా చూడు, లోన్ తెచ్చుకున్నా, లోన్ ఉడక ఇచ్చారు బ్యాంకులో లోన్ తెచ్చుకున్నా. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్న రుణం మాఫీ చేసిండు సార్. ఇది బ్యాంక్ లోన్ మాఫీ చేసిండు. అప్పటి నుంచి ఈ కథ ఇట్లా నడుస్తుంది సార్. ఇది రామచంద్రన్న అప్పుడు అట్లా చేసి నాకు ఇంత కర్మ న్యాయం జరుగుతానికి ఇప్పుడు మా సార్ ఇప్పుడు న్యాయం జరుగుతానే మా సార్ దగ్గర. అప్పుడు మా సార్ ఇంత తెలివి లేకుండా, మా సార్ ముఖ్యమంత్రి లేకుండే కదా సార్. అప్పుడు ఇప్పుడు మా సార్ ముఖ్యమంత్రి అవుతాడని అయ్యిండు, మాకింత న్యాయం చేసా ఇంత దూరం వచ్చినాం సార్ మేము. అయితే మండలంకు చూసేవరకల్లా పేరు మార్పిడి జరిగింది. ఎవరు ఉండరంట కాసుల పోయి తప్ప అని నాన్న నేను ఇక్కడ వెళ్ళినాము. వెళ్ళేవరకల్లా కోపంతో ఎవరు చేసుకుంటారని నాయన అనేవరకల్లా ఉల్టా మమ్మల్ని గుట్టనీకి వచ్చిర్రు, మమ్మల్ని చంపనీకి వచ్చిర్రు అని చెప్పేసి రిటర్న్ కేసు పెట్టి మమ్మల్ని జైలుకు పట్టించారు. 3-4 ఏళ్ళు, 5 సంవత్సరాలు. అది 5 సంవత్సరాలు జైలు అయింది. జైలు అయితే ఇంకా బెయిల్ మీద ఏదో ఇబ్బంది పడి బయటకు వెళ్ళి ఇంకా అన్ని అప్పటికెళ్ళి కోర్టులలో అక్కడిక్కడ ఏడికి పోయినా ఫేవర్గా వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉన్నదా ఎట్లనో మొత్తం మీద అయితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మలుచుకోరు. దానికి మాకు ఇంతవరకు ఏం లేదు. మేమే కాదు, నాకు 2 పిల్లలు, మా తమ్మునికి 2 పిల్లలు. అయితే ఎంఆర్ఓ కాడికి కోర్టు అడుగుతుంది. ఏమడుగుతుంది? ఎంఆర్ఓ కాడ ఒక ప్రొసీడింగ్ తీసుకురా అంటే ఆ ప్రొసీడింగ్ కూడా తేనిస్తలేరు. అయితే నాకు తెలిసిన విధంగా ఆ ప్రొసీడింగ్ ఒకప్పుడు తెలిసింది ఏంటంటే జస్ట్ తెలిసింది నాన్న అనాథ, అమ్మ నాన్నకు పిల్లలు లేరు, వీళ్ళు చనిపోయారు, తిరిగి ఈ భూమిని గవర్నమెంట్కు తిరిగి అప్పగిస్తున్నాము, అరువులు గల వారికి ఎవరికన్నా ఇచ్చుకోండి అన్నట్టుగా ఈయన సంతకం పెట్టిండంట. ఎవరన్నా అట్లా పెడతారా? సరే, మా నాన్న అదే ప్రాసెస్గా ఒకవేళ సైన్ పెట్టిండే అనుకో, ఆ పేపర్ ఆ ప్రూఫ్ అన్న మనకు చూపించాలి కదా. మేము అమ్మినట్టు ప్రూఫ్ చూపిస్తలేరు. మరి ప్రొసీడింగ్లో ఇట్లా మా నాన్న పిల్లలు లేరు, చనిపోయిండు, మొత్తమే లేదన్న ఆర్థిక సాయంతో మేము సాగు చేసుకోలేకపోతున్నాం, మేము వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా ఈయన పేపర్ రాసినట్టు సందర్భం ఉంది. ఇప్పటికి అదే పేపర్ మేము సార్ కూడా వినతి పత్రంలో ఇచ్చినాము. ఇంత ఘోరంగా న్యాయం అంటే మామూలు ఆమె జెడ్పీటీసీ ఉన్నది అప్పట్లో, వాళ్ళ అన్న సర్పంచి మొత్తం రాములు సారు ఎమ్మెల్యే ఉండే అప్పట్లో. అయితే వాళ్ళు మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చిన గుండూరు రాములు ప్రజెంట్ ఇప్పుడు ఎంపీ పోతుగంటి రామాయణ వాళ్ళ సపోర్ట్ తోటి రాజకీయ పలుకుబడితోటి మమ్మల్ని ఆటలు ఆడుకోరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకురు. ఇంతవరకు మేము ఏం లేదు, రోజు కష్టం చేయ కోట్ల చుట్టూ తిరిగా, ఈ అధికారి చుట్టూ తిరిగా, ఆ అధికారి చుట్టూ ఏడిపోయినా ఎవరిని పెట్టుకున్నా వాళ్ళని కొని పడేస్తారు. వాళ్ళు చేసినటువంటి ఆ రామచంద్ర మాజీ సర్పంచి వాళ్ళిద్దరు మామాళ్ళు వరుసకి. సో ఆ రాములు సార్ ఏం చేస్తున్నాడని తెలియదు కానీ రాములు సార్ పేరు చెప్పుకొని మండలంలో మొత్తం ఆట ఆడతాడు. మండల ఆఫీస్లో కానీ, సివిల్ కోర్టులో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ రాములు సార్ పేరు చెప్పుకొని మా మామ రాములు సార్ అని చెప్పేసుకొని ఈ అరాచకారం మొత్తం ఈ రామచంద్ర అంటే సృష్టికర్త. వీళ్ళకి ఏం తెలియదు. బాలరాజ్ సార్ దాన్ని కూడా మేము వెళ్ళినాం సార్, 2 times వెళ్ళినాం. రిసీవ్ చేసుకున్నాడు. రిసీవ్ చేసుకొని కింది స్థాయి వాళ్ళకి చెప్పిండు, మేము బాలరాజ్ సార్ తను పోతాం అనే లోపే ఈ రామచంద్రయ్య బాలరాజ్ సార్ కానీ ఆయన పై స్థాయిలకు ఫోన్ చేసి వీరు కాంగ్రెస్ పార్టీలో తిరుగుతారు, వీళ్ళు మనకు ఫేవర్గా లేరు, మేము ఆడికి ఈరోజు పోతున్నాం అనే లోపే మా యొక్క ఇన్ఫర్మేషన్ అక్కడ వెళ్తుంది పక్కా. అలా వెళ్ళి పోలీస్ స్టేషన్ అని ఎక్కడైనా సరే మేము వేరే దగ్గరికి వెళ్తున్నామంటే కంపల్సరీ మమ్మల్ని అటాక్ చేసేవారు సార్. ఇప్పుడు కూడా నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కోర్టులో నడుస్తుంది, జడ్జిమెంట్ స్థాయిలో ఉంది. అక్కడ జడ్జిమెంట్ కూడా మాకు అనుకూలంగా వస్తుంది, 100% మాకు న్యాయం మాకు అనుమానమే లేదు, అందులో మాకు ఫేవర్గా రాదు. ఇప్పటికి 12 సంవత్సరాలు అవుతుంది సార్. ఈ సార్ దగ్గరకు వచ్చినాము, మా సార్ దగ్గరకు వచ్చినాము, న్యాయం జరుగుతుంది. ఇక్కడ జరగకపోతే ఇంత వేసుకొని ఇక్కడనే 3-4 సస్తం తప్ప మేము పోయే సోర్స్ మాకు ఎక్కడ లేదు. ఇంకా ఏడికి పోయినా ఒంగూరు పోలీసు అన్నం తింటుంటే కాలుతోంది అన్నాడు ఎస్ఐ గారు. ఎస్ఐ ఆ 2007-8లో మేము పోతే ఇదేం జరిగింది అంటే
ఇంత అన్యాయం మరి ఎవరికి చెప్పాలి సార్? మేము కొద్దిగా మీ మీడియా కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ వచ్చినాం సార్ ఇక్కడికి.